ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్న ఎండలతో జనాలతో పాటు జీవరాశులపై పడుతోంది. ఎండల వేడికి చెరువులు, ప్రాజెక్టులలోని చేపలకు మృత్యువాత పడుతున్నాయి. ఎండ వేడికి నీరు వేడెక్కి ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతున్నాయి. దీంతో ఊపిరాడక చేపలు చనిపోతున్నాయి. ఏ చెరువు, ప్రాజెక్టు చూసినా చనిపోయిన చేపలే కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా మానేరు డ్యాంలో చేపల మృత్యువాతపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వేసవి ప్రభావం మనుషుల మీదనే కాదు, నీళ్ళలో ఉండే చేపల మీద కూడా కనిపిస్తూ ఉంది. కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు వందలాది చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల్లో నీటి మట్టాలు తగ్గి నీరు వేసవి తీవ్రతకు బాగా వేడెక్కి అందులో ఉన్న చేపలు చనిపోతూ ఉన్నాయి. ప్రజెంట్ మనం కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఉందో చూద్దాం. ఎందుకంటే లోయర్ మానే డ్యాంలో ప్రజెంట్ 6.9 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నీరు వేడి కావడానికి కొంత ఎక్కువ టైం పడుతుంది. కానీ ఇక్కడ కూడా ఉపరితల నీరు వేడెక్కడం, తర్వాత నీరు వేడెక్కడం వల్ల నీళ్ళలో ఉండే ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం వల్ల చేపలు మృతి చెందుతూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, మనకు ఈ మొత్తం నీటి తీరంలో దాదాపు ఒక 10-20 మీటర్ల దూరంలోనే దాదాపు అనేక చేపలు చనిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక భారీ చేప చనిపోయింది. ఈ చేప ఆక్సిజన్ అందకనే చనిపోయినట్టు కూడా మనకు అర్థమవుతుంది. మనకు మత్స్యశాఖ అధికారులు చెప్తున్నది ఏంటంటే, నీళ్ళలో ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు అవి ఆక్సిజన్ తీసుకునేందుకు ఉదయం వేళల్లో ఇట్లాంటి ఒడ్డుకు వచ్చి నోరు తెరిచి ఆ శ్వాస తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అయినా కూడా నీళ్లు లేకపోతే కనుక అవి చనిపోతాయి. ఇక్కడ ఒక చేప కూడా చనిపోయింది. నీటి మట్టాలు వేసవి తీవ్రత వల్ల రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి. ఇక్కడ నీళ్లు ఉన్నప్పుడు ఈ తీరంలో వచ్చి చేప చనిపోయింది. తర్వాత ఇక్కడ దూరం చూస్తే ఇంకొక పెద్ద చేప కూడా చనిపోయింది. మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వము చిన్న చిన్న చేప పిల్లలను డ్యాముల్లో, ప్రాజెక్టుల్లో, చెరువుల్లో వదిలింది. ఆ వదిలిన చేపలు ఈ సైజుకి వచ్చిన తర్వాత ఇప్పుడు చనిపోతూ ఉంటే మత్స్యకారులకు కూడా తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం ఇండ్లలో చూస్తుంటాం, ఇంటిపైన ఉండే ట్యాంకులలో నీళ్లు మనకు మధ్యాహ్నం పూట కానీ 10 దాటితే చాలు మనకు కాగబెట్టుకొని స్నానం చేయాల్సిన అవసరం లేనంత వేడెక్కుతున్నాయి. అట్లాగే ఈ ప్రాజెక్టులో కూడా నీరు ఇంతే స్థాయిలో వేడెక్కి ఈ మత్స్య సంపదకు తీవ్ర అపార నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. దీంతో పదుల కొద్ది చేపలు ఇప్పుడు మన ఇక్కడ ఈ డ్యామ్ తీరంలో ఇట్లా చూస్తే ముఖ్యంగా చెరువులలో అయితే ఇప్పుడు ఆల్రెడీ అడగంటిపోయి ఉన్నాయి. చెరువులన్నీ ఉన్న కొద్దిపాటి నీళ్లు తొందరగా వేడెక్కుతూ ఉన్నాయి. దాంతో అక్కడున్న చేపలన్నీ కూడా మృత్యువాత పడుతూ ఉన్నాయి. సాధారణంగా ఇట్లా చేపలు చనిపోయినప్పుడు ఒక అపోహ ఉంటుంది, ఎవరో విషయం కలిపారు అవి అందుకే చనిపోయాయి అనుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అధికారులు చెప్తున్న లెక్కలు ఏంటంటే, నీళ్లు వేడెక్కడం, తర్వాత ఆ నీటి గాఢత తగ్గడము, దాంట్లో ఉన్న ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గిపోవడం వల్ల ఈ చేపలు చనిపోతాయని చెప్తున్నాయి. ఇక్కడ మనకు చూస్తే ఇట్లా ఎక్కడ చూసినా కూడా చేపల కళేబరాలు కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న చేపలు, ఇది పాంప్లెంట్ చేప. అట్లాగే ఇప్పుడు మనం చూసిన చేపల్లోనే చాలా చేపలు ఇక్కడ చనిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఇక చెరువుల పరిస్థితి, కుంటల పరిస్థితి అయితే మనం చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మనం కరీంనగర్ లోయర్ మానేరుతో పాటు అటు మిడ్ మానేరు, మల్కపేట చెరువు, అప్పర్ మానేరు, అటు పోతే ఎల్లంపల్లి, ఇట్లా చాలా ప్రాజెక్టులలో నీళ్లు అడగంటిన పరిస్థితి ఉన్నాయి. ఈ అడగంటిన పరిస్థితులలో వేసవి తాపానికి చేపలు అయితే మనుగడ కాల్చడం కష్టం అంటున్నారు. ఇట్లాంటి సమయంలో దీనికి ఇప్పుడు ఈ ప్రాజెక్టుల దగ్గర అయితే మనం ఏమి చేయలేము, అది ప్రకృతి కాబట్టి ప్రకృతిని మనం నిర్మూలించలేము. కానీ చెరువుల దగ్గర మాత్రం కొంత చర్యలు తీసుకోవడం, తర్వాత ఆ నీళ్ళలో ఏదైనా మందులు కానీ అట్లాంటివి కలిపితే ఆ చేపలు బతికే అవకాశం ఉంది. ఎందుకంటే ఆక్సిజన్ పెంచే ఆ విధంగా కొన్ని చర్యలు తీసుకుంటే బతికే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా అయితే ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు రీచ్ అయినాయి. ఏప్రిల్ ఎండింగ్ నుంచే 46 డిగ్రీలు రీచ్ అయినాయి. ఇప్పుడు మే మాసంలోకి ఎంటర్ అయినాయి కాబట్టి ఎండల తీవ్రత మరింత పెరిగి ఇంకా నీటి మట్టాలు తగ్గితే కనుక చేపలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడతాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ నుంచి.